శ్రమ నీకు కనబడుద్ది. అపవాది నీకు శ్రమలు చూపిస్తూ ఉంటుంది. నీ కళ్ళు ఎదట ఇంకేముంది, నీ కుటుంబం అయిపోయింది, పగిలిపోయింది, నాశనం అయిపోయింది, అట్ట అయిపోయింది, ఎట్ట అయిపోయింది అని ఎన్ని జీవిస్తాడు? పెచ్చగా జీవిస్తాడు. వాడి పని అది. భూతద్దంలో చూస్తారు ఎప్పుడైనా? భూతద్దంలో చూస్తే ఎంత కనపడతాయి? ఎంతగా కనపడతాయి? మనకి అసలు కంటికి కనపడినవి కూడా ఎంతంత లావుగా కనపడతాయి. అపవాది కూడా ఏం చేస్తాడు తెలుసా? నీకు భూతద్దంలో పెట్టి జీవిస్తాడు. ఓ నీ కుటుంబం పగిలిపోయింది, నాశనం అయిపోయింది, ఇంకెంత చచ్చిపో, కాలో బాగా వస్తుంది కదా, దూకేస్తావా? నరకానికి పోతావు. అపవాద్య బుద్ధి, చచ్చిపో, ఇక నువ్వు పనికిరావు, నీకు సావే లేదు, ఇక నీకు లైఫ్ లేదు, చచ్చిపో, దూకి తాగేసి ఉరిపోసుకో. ఇవన్నీ ఎవడి చెప్పండి? సాతాని. నరకానికి పోతావు. వాడికి ఇవ్వకూడదు. అప్పుడేమనాలి? నీకు ఆ తలంపు వచ్చాను, పవే పనికి మాలిదానా, ఎందుకు ఇసుకెత్తా? నా యేసు నా ప్రక్కన ఉన్నాడు, నాతో నా ప్రభు ఉన్నాడు, నువ్వెవడో నన్ను శోధిస్తావు? పనికి మాలినోడా.